నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అమెరికా క్షిపణులకు చైనా పాక్ బిగ్ షాక్. టెహ్రాన్ సీక్రెట్ ఆపరేషన్ బయటపెట్టిన ట్రంప్. చైనా నుంచి ఇరాన్కు క్షిపణులు, పాకిస్తాన్ రూట్లో భారీ స్మగ్లింగ్, $60 మిలియన్ సీక్రెట్ డీల్, అమెరికా ఫైటర్ జెట్లకు డెత్ వారెంట్, ఇరాన్ చేతికి చైనా షెల్టర్ల ఫైర్డ్ మిసైల్స్. మరి మిసైల్ డీల్ వెనుక హాంకాంగ్ రహస్య కంపెనీల లీలలు, మిడిల్ ఈస్ట్లో మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు, ఇరాన్ సరిహద్దుల్లో చైనా ఆయుధాల కలకలం. ప్రాచీన సిల్క్ రూట్ ఒకప్పుడు వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్, కానీ ఇప్పుడు అదే మార్గం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంచునకు నెట్టే ఒక విధ్వంసకర రహస్య కారిడార్గా మారిపోయింది. అమెరికా అధునాతన యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను క్షణాల్లో పేల్చివేసే అత్యంత ప్రమాదకరమైన క్షిపణులు చైనా నుంచి బయలుదేరి పాకిస్తాన్ సరిహద్దులను దాటుకుంటూ ఇరాన్ సరిహద్దులకు చేరుకుంటున్నాయి. హాంకాంగ్ వేదికగా సాగిన డార్క్ నెట్ తరహా డీల్, పాకిస్తాన్ భూభాగం మీదుగా సాగుతున్న గూఢచారి నెట్వర్క్, అంతర్జాతీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. షీ జిన్పింగ్ స్వయంగా ఇచ్చిన హామీని తొంగలో తొక్కి నడిపిస్తున్న ఈ సైనిక కుట్ర ఏంటి? పాకిస్తాన్ ఈ క్రీడలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఈ దౌత్య సమరంపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉత్తర చైనాలోని ఒక అత్యంత రహస్య మిలిటరీ డిపో, అక్కడి నుంచి కొన్ని వందల భారీ పెట్టెలు రహస్యంగా రవాణాకు సిద్ధమయ్యాయి. ఆ పెట్టెల్లో ఉన్నది సాదాసీదా సామగ్రి కాదు. అమెరికా వైమానిక దళానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మ్యాన్ ప్యాడ్స్, అంటే భుజాలపై పెట్టి ప్రయోగించే 400 అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ ర్యాకెట్ లాంచర్లు. ఈ డీల్ విలువ అక్షరాల $60 మిలియన్ పైమాటే. మరి టెహ్రాన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఇరాన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఒక అజ్ఞాత ఏజెంట్ ఉన్నాడు. ఆ కంపెనీ పేరే షూంగ్ కింగ్ బావో షాక్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్. హాంకాంగ్లో కాగితాల మీద మాత్రమే కనిపిస్తూ వెనక ఉండి ప్రపంచ యుద్ధ ఆయుధాల వ్యాపారాన్ని నడిపించే ఒక షెల్ కంపెనీ ఇది. ఇరాన్ తరపున ఈ కంపెనీయే చైనాతో బిలియన్ల రూపాయల క్షిపణి ఒప్పందాన్ని పూర్తి చేసింది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, చైనా నుంచి ఈ క్షిపణులను నేరుగా ఇరాన్కు పంపితే అమెరికా ఉపగ్రహాలు, గూఢచారి సంస్థలు క్షణాల్లో గుర్తుపడతాయి. అందుకే ఈ కవర్డ్ ఆపరేషన్ కోసం ఎంచుకున్నది ఒక నమ్మకమైన కారిడార్ను, అదే పాకిస్తాన్. ఉత్తర చైనా నుంచి బయలుదేరే ఈ మారణాయుధాల సరుకు పాకిస్తాన్ సరిహద్దుల మీదుగా ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించేలా పక్కా స్కెచ్ వేశారు. అది కరాచీ పోర్టు ద్వారా సముద్ర మార్గంలో వెళ్తుందా, లేక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఈసి రోడ్డు మార్గంలో రహస్యంగా రవాణా అవుతుందా అనేది అత్యంత గోప్యంగా ఉంచారు. కానీ ప్రపంచంలోని ఏ మూల ఏం జరిగినా పసిగట్టే వాషింగ్టన్ నిఘా వర్గాలకు ఈ వార్త చేరింది. వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కథనాలపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ఇరాన్కు ఎలాంటి ఆయుధాలు విక్రయించబోనని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా నాకు మాటిచ్చారు. రష్యా, చైనాలు ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ ట్రంప్ ఓపెన్గానే హెచ్చరికలు జారీ చేశారు. చైనా తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఈ నివేదికలను అధికారికంగా ఖండించినప్పటికీ గ్లోబల్ ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ఈ రహస్య మిసైల్ రవాణా జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాయి. ఇక ఫ్యాక్ట్ చెక్ చేసి చూస్తే అసలు ఇరాన్కు ఈ భుజంపై పెట్టి కాల్చే ర్యాకెట్ లాంచర్లు ఎందుకు అంత అత్యవసరం అయ్యాయి? ఇటీవల కాలంలో మధ్య ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ మద్దతు ఉన్న నెట్వర్కులపై విరుచుకుపడుతున్నాయి. అమెరికాకు చెందిన అధునాతన రీఫర్ డ్రోన్లు, ఎపాచీ హెలికాప్టర్లు, తక్కువ ఎత్తులో ఎగిరే ఫైటర్ జెట్లు ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేస్తున్నాయి. మరి సాధారణ రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను గుర్తుపట్టడం కష్టం. కానీ చైనా తయారు చేసిన ఈ అధునాతన మ్యాన్ ప్యాడ్స్ క్షిపణులు అత్యంత తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను కూడా విజువల్ ట్రాకింగ్ ద్వారా నిమిషాల్లో కూల్చివేస్తాయి. ఒక వ్యక్తి ఈ లాంచర్ను భుజంపై పెట్టుకుని శత్రు విమానాన్ని నేల కూల్చగలడు. అందుకే ఇరాన్ ఈ ఆయుధాల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధపడింది. మరి ఈ జియోపొలిటికల్ డ్రామాలో పాకిస్తాన్ పాత్ర ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అమెరికా నుంచి ఆర్థిక సాయం, అంతర్జాతీయ ద్రవ్య నిధి, IMF బెయిల్ అవుట్ ప్యాకేజీల కోసం పాకులాడే పాకిస్తాన్, మరోవైపు చైనా, ఇరాన్ కూటమితో కలిసి ఇటువంటి రహస్య రవాణా మార్గాలుగా మారడం అమెరికాకు కోపం తెప్పిస్తుంది. ట్రంప్ తన ప్రకటనతో పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆంక్షల కత్తి మాత్రం పాక్ సరిహద్దుల వద్ద వేలాడుతుంది. ఇటు చైనా ద్వంద్వ వైఖరి కూడా బయటపడింది. ప్రపంచ వేదికలపై శాంతి మంత్రం వల్లించే బీజింగ్, హాంకాంగ్ షెల్ కంపెనీల ద్వారా అమెరికా శత్రు దేశాలకు ఆయుధాలు విక్రయిస్తుందన్న ఆరోపణలు బలపడుతున్నాయి.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఒక టైం బాంబులా ఉంది. ఇరాన్ తన గగనతలాన్ని చైనా ఆయుధాలతో ఇనుప కోటగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే అమెరికా ఆ రవాణా మార్గాలను బ్లాక్ చేయడానికి దౌత్యపరమైన సైనికపరమైన వ్యూహాలకు పదును పెడుతుంది. ఒక రహస్య ఒప్పందం, 3 దేశాల సరిహద్దులు, అగ్రరాజ్యాధిపతి హెచ్చరికలు, చైనా పాక్ ఇరాన్ త్రయం ఆడుతున్న ఈ డేంజరస్ గేమ్ మున్ముందు ఎలాంటి అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తుందో చూడాలి. ఇక చైనా ఆయుధాలు ఇరాన్ చేతికి చిక్కితే అది కేవలం అమెరికా విమానాలకే కాదు, మొత్తం మధ్య ప్రాంతంలో ఉన్న శక్తుల సమతుల్యతనే మార్చివేస్తుంది. దౌత్య యుద్ధం త్వరలోనే ప్రత్యక్ష సైనిక చర్యగా మారే అవకాశాలను తోసిపుచ్చలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జియోపాలిటిక్స్ రేసులో ఏది ఉచితంగా రాదు. ప్రతి డీల్ వెనుక ఒక పెద్ద రాజకీయ ఎజెండా ఉంటుంది. అమెరికా విమానాలను అడ్డుకోవడానికి ఇరాన్ వేసిన ఈ చైనా మిసైల్ స్కెచ్ ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 99 న్యూస్.